ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి, 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటది. అది ఆ గ్లాస్ వేసుకో. చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో. డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. 1 రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమా. ఎన్నాటికెళ్ళేవే పుట్టింటికి? ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్, మీ ఆవిడ ఊరెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, ఫిగర్ మాత్రం కత్తి సార్. నడుము పైన నయనతార, నడుము కింద ఇలియానా. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. ఏంటే చెచ్చే, ఆమె చీప్ గా లాడ్జిల్కి హోటల్కి వచ్చే టైప్ కాదండి. హోమ్లీ టైపు. హోమ్లీకి అయితేనే వస్తుంది. పెట్టండి. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుణ్ణి. వినేసావా? టోటల్ గా వినేశా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయ్యా లేటు? ఏది నయనయానా? రండి, రండి. అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడెందుకు? మూడంతా పాడైపోతుంది. కూర్చో. బాగా ఫాస్ట్. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా. ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడి చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. ఓ సక్ 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 వాణ్ణి నరికేస్తా. సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట దేవుడు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదంలో. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుని మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనాయన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి. నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికెళ్ళి? అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు, నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు?
ఆవిడ ఆవిడ బయట కూర్చుందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టారు సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. ఆ, నీ ఏజ్ కి వీడి గేజ్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విటా తాగుతారా అని అడగకుండా ఛాయలా నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఏయ్? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. వెళ్ళవే, వెళ్ళి పుట్టింటికి వెళ్ళు. వెళ్ళిపోతాను. వెళ్ళు. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు బీరువా చెప్తావు? తాళాలు ఎక్కడున్నాయి? బీరువా తాళాలా? మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే ఎందుకు తెలియదు సార్, దానికి మధ్యవరపు రోగం. అదేనే, నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి. వెళ్ళు. అయినా చీరలన్నీ సరిదేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో. ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాటనేవే, ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్లి రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరెవరా బాబు? అబ్బా ఏమేంద్రా మామ? రే ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు సిట్టక బాధెత్తున్నారా. మనం 10th లోకి వచ్చినా ఇంకా చిన్నపిల్లలాగే చూస్తున్నారా. అవునరా, అమ్మాయిలు 13 ఏళ్ళు రాగానే పెద్ద మనిషి అయిందంటారు. మనం ఇప్పుడు రా పెద్ద మనుషులు అయ్యేది. బీటేజ్ వయసు వచ్చినప్పుడు రా. మావా నాటకం అద్దరు కొట్టాలి మావా. ఒరే మల్లేష్, డైలాగ్ గుర్తుంది కదా, బాగా చెప్పాలి. సీత, నానిగాడి జాకీ దింపగానే కిందకి వెళ్ళిపోతావు, కంగారు పడుకో, జాగ్రత్త. ఒరే నాని, సీత డైలాగ్ గుర్తుంది కదా, తీసుకుపో తల్లి అనగానే జాకీ దింపేయాలి, అర్థమైందా? ఇప్పుడు మన 10వ తరగతి పిల్లలు లవకుశ దృశ్య నాటకం వేస్తారా? వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ప్రభు, ధర్మానికి న్యాయానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్ర ప్రభు అర్ధాంగినా మీరు అనుమానించేది? దేవి, ధర్మం ముందు న్యాయం ముందు రాముడి వారేనా రంగడి వారేనా ఒకటే. అంటే అర్ధాంగి మాటల కంటే ఇతరుల మాటలకే విలువిస్తారా ప్రభు? తప్పదు జానకి, తప్పదు. రే రాముడు, తప్పు తప్పు తప్పురా. తప్పు కాదు జానకి, తప్పదు. అగ్ని పరీక్ష తప్పదు. అగ్ని పరీక్ష లేదు, తొక్కలో పరీక్ష లేదు. నువ్వు సీత ప్లేస్లోకి వచ్చావు, వెనక్కి వెళ్ళిపో, వెనక్కి. ప్రభు, ఇదేనా మీ అంతిమ తీర్పు? సీతమ్మ, అంతిమ తీర్పు లేదు, వాయిదా లేదు. ముందు ఆ రాముడు ప్లేస్ మార్చు. ఆ నానిగడు గాని జాకీ తిప్పేసాడంటే రాముడు కిందకి వెళ్ళిపోతాడు. ప్రభు, ఇంకొకసారి యోచించండి ప్రభు. సీతమ్మ, సీతమ్మ ఉండవయ్యా. ఎవరయ్యా గోవిందం ఇసురా?
మిమ్మల్ని కాదు సార్, సీతమ్మని. సీతమ్మని సీతమ్మని ఇష్యూ అంటావా? వేషమే ఉండి ఇదే పోయి కలవయ్యా నీకు. అది కాదు సార్. సైలెన్స్. దేవుడు లాంటి రాముడే నన్ను అనుమానించిన తర్వాత ఇంకెందుకు తల్లి భూమాత నన్ను తీసుకుపో. మాయదారి మల్లేసో మందింకా తేలేదు, ఆడు మందింకా తేలేదు. సీకులు ఎక్కడరా మావ అంటే సీనుగాడు వచ్చేదాకా సిగురు ముక్క లేదన్నాడు. తాగేదెట్టాగా అందాగా గేదెట్టాగా, తాగేదెట్టాగా అందాగా గేదెట్టాగా. చిన్నయ్య చెప్పరా, అన్నయ్య చెప్పరా, పున్నయ్య చెప్పరా, కన్నయ్య చెప్పరా, తాగేదెట్టాగా అందాగా ఆగేదెట్టాగా. ఒరు మామ, అదేంట్రా డ్రెస్ సీనిగల్లా మడతెట్టింది? సీనిగల్లా మర్తట్టడం కదరా, సీనిగా డ్రెస్సే. అవునరా, సీనిగడేడి? తోటలో ఉన్నాడు. అరే ఏమైంది? నీ డ్రెస్ కేమో రెక్కలొచ్చి అక్కడికి ఎగిరింది. అరే ఏమైంది? మన అంజలికి సిగ్గు పుట్టి తిక్కమక్క పడుతోంది. ముందు బట్టలు తీసుకురండి. నువ్వు చెప్పేది ఆ కలర్ రాణితో మా వాడికి కనెక్షన్ కలిసిందా? మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కని గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. ఎరా, మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. చూపించు. ఏంట్రా, రౌడీని లోపలికి పంపి అరగంట పైన వీళ్ళు మన వాడిని ఏమైనా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అరుపులు కేకలేంటరా? నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ.
ఇడియట్. ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న దాన్ని ఏమంటారన్నా? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీడికి చాలన్నా, కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా నీ బాంచనన్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. చెప్పండి సార్. నా పేరు మైసా అండి. నా పేరు సత్యపండి. మా రావణంని నన్ను ఫోటో తీయండి. అయ్యో, నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఉందండి. అయితే ఏంటి తీసేస్తాను. ఏమండి, అది కూడా వచ్చేటట్టు నువ్వు ఉండగా అదేమవుతుందిలే. కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి. ఇగో భుజమే చేయండి. రెడీ, అయిపోయింది. ఫోటో వచ్చేసినట్టు. థ్యాంక్స్ అండి బాబు. మమ్మల్ని కూడా ఫోటో తీ. అది నా భార్య అండి బాబు. పర్లేదులే, నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు తీమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు తీపో. ఏంట్రా? ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీసాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్క నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. ఇంకొక పిల్లలతో ఫోటోలు దిగటం ఏంటి? చంపేస్తా. పదా. నేను తీసిన ఫోటో నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు కానీ నేను. ఏంటి భయ్య అన్నా నవ్వుతున్నా? చంపేస్తాను నిన్ను, చంపేస్తా. మళ్ళీ నువ్వు తగిలేవా? నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్వు అని అడిగావు కదా, ఇడుకోని లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవునులా, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ కలరిస్తుంటే హరిపడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనాన్ని తీసుకెళ్ళిపోలో. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనాన్ని అలాగే తీసుకెళ్ళిపోలో. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడొస్తాడో చూస్తాను. పద మేఘనా. జై మేసమ్మ, మేఘనా దొరికింది. ఒక్క నిమిషం. చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల రోడీలు వస్తున్నారా?
ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. ఎంత పని చేశారా? ఆయాస వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్, ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజం చెప్పడానా వీడు? ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అనే కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడా? వాడిని రమణు. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. ఏయ్! నా పేరు యుగంధర్. యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాగే సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళొచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. సలేం యాదవ్ అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేకంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్, నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే తిండి తెచ్చారంట. వచ్చా మాకేం తెలుసా? పచ్చి పులుసు తెప్పేశారు. తెలిసి దాన్ని పట్టుకుంటా పట్టుకుంటా. వాడు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఏంటి గోళ? అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ అని తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు, నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి స్టార్ట్ ఆ పులితో వెంట అమ్మ వస్తున్నారు. రన్ ఇక్కడ పరిగెత్తలేను. ఇట్రా ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేస్తాను కదా, నేను తీసుకెళ్ళను. ఈక నాకే ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా దిల్ రాజా ఏం కాదు, చంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు. అమ్మా దేవుడు మనం మొర ఆలోచించాడు. నీ కొండకొత్త